ఏమండి ఏంటి? నేను ప్రియా రిషితాకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే తెలియదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? చెప్పడం మర్చిపోయాను. వచ్చేదారిలో బండి రిపేర్ అట, సెల్ ఛార్జ్ కూడా అయిపోయిందట. ఇప్పుడే డ్రైవర్ మాట్లాడాడు, బయలుదేరి వస్తున్నారు. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? వెళ్ళి పనులు ఏమండి అమ్మాయి రాలేదంటే అసలు పట్టించుకోరేంటండి? దానేమైనా చిన్నపిల్ల వస్తుంది. ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. అలాగే అల్లుడు గారు, చాలా సంతోషం. చెప్పాను కదా. సరే, దాంతో నేను చెప్తానుగా. అలాగే ఉంటాను. మంచిది మంచిది. 3.5 లక్షలు పెట్టి పెళ్లికి పట్టుచీర కొన్నాడట. రిషిత్కి అల్లుడు గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందట. ముద్ద నష్టపతి ఎక్కడికెళ్ళి తగలడిందో. ఇదిగో లాయరు, నువ్వు మాట్లాడు. నేను చూసుకుంటానన్నా. ఏమైందిరా? నేను తర్వాత ఫోన్ చేస్తాను. నీకు అల్ఫోన్స్ అని ఒక అతను చేస్తారు, ఆయన ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఒరే దేవా, ఈ జమీందార్ డ్రెస్ లో ఒకటి తక్కువైంది, అదేమిటో చెప్పరా. వెళ్ళండి చిన్న. ఓకేరా, నువ్వు చెప్పు. ఎలా తప్పించుకుంటున్నావు చూడు. నేను అడగడం దానిగా. నువ్వు కాస్త చదువుకున్నట్టున్నావు, నువ్వు చెప్పగలవా? నువ్వు చదువుకోలేదా? అరే శంకరా, ఈ తెలివి తక్కువ దద్దమ్మల్ని నువ్వు ఎలా భరిస్తున్నావురా? వెళ్ళండి చిన్నానా. చెప్పరా, ఈ డ్రెస్ లో ఏం తక్కువైంది? నా మాట విని వెళ్ళండి చిన్నానా. ఓ జమీందారు కుటుంబంలో పుట్టు, ఆ మాత్రం వెళ్ళమని చెప్తే అర్థం కాదు, బుద్ధుండాలి. చూడు శంకరా, ఇదేరా ఈ డ్రెస్ కు మర్యాద. దీన్ని దివాన్ శాలువా అంటారు. తెలియకపోతే అడుగు, చిలక్క నేర్పించినట్టు నేర్పిస్తాను. అవును రే, పొద్దున్న 5 గంటల నుంచి అక్కడి నుంచొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ అందరూ గుంపుగా నుంచొని మాట్లాడుకుంటున్నారు. వంట వాళ్ళు ఏమైనా గొడవ చేస్తున్నారా ఏంటి? భోజనాలు బాగోకపోవారు చెప్తా. అల్ఫోన్స్ ఆటో చెప్తానని మమ్మల్ని తెగ తిప్పుతున్నాడు. ఆ కుర్రాళ్ళు ఏమైనా చెప్పారా లేదా? భయంగా ఉందయ్యా. ఇలా చూడు కావేరి, రిషితాన్ని తీసుకెళ్లిన వాళ్ళు పోకిరాదవలు తన జీవితాన్ని నాశనం చేస్తారు. ఈ పెళ్లి గనక ఆగిపోతే ఈ వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టి నువ్వు అడిగిందల్లా కొనిచ్చి నేను పెంచారు కదా. అవునయ్యా. నువ్వు తన ఫ్రెండే కదూ. ఏం చెయ్యాలో చెప్పండి అయ్యా. నేను రిషిత ఫ్రెండ్స్ వెళ్ళిన చోట తన ఎలా ఉందో అతనితో కాస్త నైస్ గా మాట్లాడి మొత్తం నిజాన్ని రాబట్టు. దీన్ని లోపల దాచుకో, ఇది కప్పుకో. జాగ్రత్త. ఓడు హిచ్కాక్ సినిమా చూస్తున్నట్టుందే. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? లైట్లు వెలుగుతున్నాయి, ఇది లాంతర్ పట్టుకు వెళ్తుంది. వాళ్ళేంట్రా అంటే పొద్దున్నే పెరట్లో గుంపుగా చేరి మాట్లాడుకున్నారు, సాయంత్రం నుంచి మేడ మీద చేరి మాట్లాడుకుంటున్నారు. ఇదేదో మర్మంలా ఉంది. ఇది ఇలాగే సాగితే. అయ్యా పాలు. పాలేరా? అయ్యా, ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుందయ్యా. మీకు ఈ చుడిదార్ చాలా బాగుందయ్యా. ఇది చుడిదారా? అవునయ్యా, ఏదో మార్చేసుకున్నట్టున్నారు. ఏంటది? దుపటా బదులు టవల్ వేసుకున్నట్టున్నారు. పళ్ళు మొత్తం రాడిపోతాయి. పారా, బందికేం తెలుసు పన్నీరు వాసనని. దివాన్ శాల్వాన్ చూసి దుప్పటంటున్నాడు. ఎవరికి ఏమీ తెలియదు. నేను ఇంట్లో పనిచేస్తున్నాను. చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండ్. హోరి వేతవల్లరా, ఫేగర్ని పంపిస్తే నోరు జారి నిజం చెప్పేద్దాం అనుకున్నారా? అయినా వాళ్ళు ఎవరో తెలిస్తే కదా చెప్పడానికి. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం, తను ఎప్పుడు నాతోనే ఉంటుంది. మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా. నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా. మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం. సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగ్. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డకి ఉయ్యాల కూడా రెడీ చేసేసాం. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి 2 మనసులు చాలవా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50-60s లో పుట్టిన వీళ్ళే చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్లతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు. వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఏ ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు?
ఉదయం నుంచి మనం తెలీదు అని నిజం చెప్తూనే ఉన్నాం. ఆయన వాళ్ళు వినకుండా పెచ్చగొట్టుడు కొట్టారు. కానీ ఆ అమ్మాయి వచ్చి అడిగేసరికి తెలుసు అని అబద్ధం చెప్పాం. ఎందుకు నాలో వీరావేశం పొంగి పొర్లింది మామ. ఇక నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందట? కష్టం రా మామ. ఏ బోర్డులో టేప్ రికార్డర్ పెట్టుకొని మొత్తం రికార్డ్ చేసి తీసుకెళ్ళిపోయింది. తెలిసి వదిలేసావేంట్రా?